శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈ మధ్య మహారాష్ట్ర స్నేహితుడు ఒక అతనితో మాట్లాడుతూ ఇలా విజయవాడ గురించి వీడియో సిరీస్ చేస్తున్నాను అని చెప్పే మాటల సందర్భంలో వెంటనే అతను విజయవాడ అంటే ఈ సినిమాల్లో రౌడీలు గూండాలు అలా చూపిస్తారు, ఆ ఊరేనా అని అడిగాడు. నాకు చాలా బాధేసింది ఒక్కసారి విని. కనకదుర్గమ్మ కనుసన్నల్లో మెదలే ఆధ్యాత్మిక సామ్రాజ్యం విజయవాడ. కనకదుర్గమ్మ పాదస్పర్శతో పునీతమైన ఇసుకది. కానీ దురదృష్టవశాత్తు మనం వాటిని ప్రచారం చేయడం మానేసేసి ఈ నెగిటివిటీ అంతటిని దేశం అంతటికి నూరిపోసాం. అమ్మ ఆ ఊర్లో ఎప్పుడు నడయాడుతుంది అన్న విషయం గుర్తుంటే అసలు అలాంటి ప్రచారాలు మనం చేస్తామో చెప్పండి. ఇప్పుడు ఈ వీడియోలో అలాంటి సంఘటనలో ఒక 2 చెప్పుకుందాం. అందులో 1950 ప్రాంతంలోనూ 30 ప్రాంతాల్లోనూ జరిగినవి. అవి వింటే మనకి విజయవాడ నగరంతో అమ్మవారికి ఎంతటి అనుబంధం ఉంది అనేది తెలుస్తుంది. అసలు అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటి సంఘటన 1955 ఆ ప్రాంతంలో జరిగింది విజయవాడలో. అప్పుడు ఢిల్లీ వెంకన్న అని అక్కడ ఒక రిక్షా కార్మికుడు ఒక అతను ఉండేవాడు, యాదవ కులస్తుడు అనమాట. అయితే ఒకసారి ఏమైంది, ఆ ప్రాంతంలోనే రోజులు మారే అని ఒక తెలుగు సినిమా రిలీజ్ అయింది. అయ్యది సూపర్ హిట్ అయ్యి తండోపతండాలుగా జనం వెళ్ళడం మొదలుపెట్టారు. ఒకసారి ఈ వెంకన్న ఈ రాత్రి సెకండ్ షో అయిపోయాక వెనక్కి తిరిగి వస్తూ ఉంటే మారుతి టాకీస్ అని ఒకటి ఉండేది విజయవాడలో, చాలామందికి తెలుసు పెద్దవాళ్ళకి. ఆ మారుతి టాకీస్ దగ్గర నుంచి వస్తూ ఉంటే ఒక ముత్తైదు ఒక ఆవిడ ఆ సినిమా హాల్లోంచి బయటకు వస్తున్నట్ట. వస్తూ ఎర్రటి చీర కట్టుకుని, ఇంత కుంకం బొట్టు పెట్టుకుని, పువ్వులు అవన్నీ పెట్టుకుని, గాజులు వేసుకుని, చాలా నిండు ముత్తైదు అనమాట. మనకి ఇది కనకదుర్గమ్మ వారికి ఐకాన్. ఎవరైనా ఇది వర్ణించి చెప్పారు అంటే మనకి వెంటనే దుర్గమ్మ గుర్తు రావాలంటే. దాంతో ఆ తల్లి బయటకు వచ్చి, నాయన ఇంద్రకీలాద్రి దగ్గరికి వెళ్ళాలి, వస్తావా అని అడిగట. అంటే అలాగేనమ్మా తప్పకుండా వస్తాను అని చెప్పి రిక్షా ఎక్కించుకుని తొక్కుతూ తీసుకువెళ్తున్నాడు. అది అర్ధరాత్రి దాటిపోయింది. ఊరంతా దాదాపుగా నిర్మానుష్యంగా ఉంది. వాళ్ళిద్దరే వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఒక చోటుకి వెళ్ళేసరికి రిక్షా అప్పు ఎక్కవలసి వచ్చింట. వస్తే నాయన దిగన, నువ్వు కష్టపడుతున్నావు కదా పెద్దవాడివి అంటే, ఏం పర్వాలేదమ్మా, కష్టం అనుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కుటుంబం ఎలా నడుస్తుంది, ఏం పర్లేదులే అని చెప్పి అతను కిందకి దిగి మొత్తానికి లాక్కుని తీసుకువెళ్ళాట. వెళ్ళి తీరా ఇంద్రకీలాద్రి దగ్గర బ్రాహ్మణ వీధి అని ఉంది చూడండి, ఆ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ఆవిడ అడిగారట. అక్కడ చిమ్మ చీకటి నిర్మానుష్యంగా ఉంది, ఒక్క మనిషి కూడా లేడు. దాంతో నాయన అమ్మవారు ఈ నగర సంచారానికి వస్తుంది రాత్రిపూట్లు అంటారు కదా, మరి నీకు ఇలా ఒక్కడివి వెళ్తున్నావు కదా, భయం వేయదా అని అడిగేట. ఆ తల్లి లేలదంతా. అడిగితే వెంటనే అతను అన్నట్ట, మా అమ్మని చూసి నేను ఎప్పుడైనా భయపడ్డాను అమ్మ, ఇంకా కనకదుర్గమ్మని చూసి భయపడ్డం ఎందుకు, మా అమ్మ లాంటిదే కదా, ఇదంతా తల్లి రాజ్యం అమ్మ, ఇక్కడ తప్పుడు పనులు చేసేవాళ్ళు భయపడాలి తప్ప కష్టపడి పొట్టపోసుకునే నేను మా అమ్మని చూసి ఎందుకు భయపడ్డాం అమ్మ అన్నట్ట. చూడండి ఎంత గొప్ప మాట. విజయవాడ అమ్మవారి సామ్రాజ్యం అని అతనికి అర్థమైంది. అప్పుడు అతను అలా తీసుకువెళ్ళాక చివరికి పాత మెట్లు అని ఉన్నాయి చూడండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అమ్మవారు ఎన్నోసార్లు సంచరించిన మెట్లు ఒక్కసారైనా ఎక్కండి అని. ఆ మెట్ల దగ్గరికి తీసుకొచ్చి ఆపి, అమ్మ ఇంద్రకీలాద్రి అన్నారు కదా, ఏ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలి చెప్పండి అని అడిగట. వెనకాల నుంచి సమాధానం లే. మళ్ళీ అడిగి ఏమిట్రా అని వెనక్కి తిరిగి చూసేసరికి రిక్షాలో ఆవిడ లేరట. లేకపోతే ఇదేంటి అని చూస్తే ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నా అంత అర్ధరాత్రి. వెళ్తుంటే అప్పుడు అమ్మా నాకు డబ్బులు ఇవ్వలేదు, వెళ్ళిపోతున్నావు నువ్వు అని అడిచేట గట్టిగా. అరిస్తే ఏం లేదు అబ్బి, నీ తలపాగా మడతలో పెట్టాను చూసుకో అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతున్నట్ట. తలపాగా మడతలో ఆవిడ డబ్బులు పెట్టడం ఏంటని వెంటనే తలపాగా దులిపి చూస్తే అందులో ఒక 10 రూపాయల నోటును ఒక బంగారపు గాజు ఉన్నాయట. దాంతో ఏమిటిదని ఆశ్చర్యపోయి కొండవైపుకి చూసేసరికి ఆవిడ అలా అదృశ్యం అయిపోయారు. దాంతో అతను వెర్రి కేకలు వేసేట. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి ఏమైందని అడిగితే అప్పుడు ఈ గాజును నోటు చూపించి ఆవిడ ఇలా కొండపైకి వెళ్ళిపోయారు, ఇలా ఉన్నారు అని వర్ణిస్తే అప్పుడు వాళ్ళు విని, నీ అదృష్టం నాయన, అమ్మలగన్నా అమ్మ దుర్గమ్మ ఈరోజు నీ రిక్షా ఎక్కింది, నీకు ఇంతకన్నా అదృష్టం ఏముంది అని చెప్పారు. ఆ వార్త దావానలల్లా పాకిపోయి కొంతమంది మారుతి టాకీస్ దగ్గరికి వెళ్ళి వెతికితేట ఆ హాల్లో ఒక మూల ఉన్న ఒక సీట్లో పసుపు కుంకుమ ఈ పువ్వులు అవన్నీ పెట్టున్నాయి అని కూడా కొంతమంది చెప్తారు. ఇది ఆ జరిగిన సంఘటన. అసలు ఇంతకీ
ఇది వినగానే మనకి 3 అనుమానాలు ఖచ్చితంగా వచ్చేస్తాయి. మొట్టమొదటి అనుమానం ఏమిటంటే, ఇది ఏమిటండి ఏదో చందమామ కథలా ఉంది, దీనికి సాక్ష్యం ఏది అని. అంతేనా? ఇది ఆంధ్రకేసరి అనే పత్రికలో ఆ కాలంలోనే పడింది. అదే సమయంలో వాళ్ళు ఆ ఢిల్లీ వెంకన్నని ఇంటర్వ్యూ చేసి ఆ గాజు ఫోటో అవన్నీ తీసి ఆ పత్రికలో వేశారట. అది మా నాన్నగారు కూడా చూశారట పేపర్ కటింగ్. కానీ మా నాన్నగారు చెప్పింది ఏమిటంటే, ఆ సినిమా హాల్లో పసుపు కుంకుమ ఇవన్నీ లేవు ఆ పత్రికలోను, కానీ ఈ సంఘటన మాత్రం పడింది. అతను చాలా సంవత్సరాల పాటు విజయవాడలోనే ఉండేవాడు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేసి చూశారు అని ఈ సంఘటన గురించి చెప్పారు. మనకు వచ్చే రెండో సందేహం ఏమిటంటే అమ్మవారు ఇలా సినిమాలకు వెళ్ళడం ఏంటి, రోజులు మారే సోషల్ సినిమాకి ఇంకేం పని లేదా వాళ్ళకి అని అనిపిస్తుంది కదా మనకి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ నగరం విజయవాడ నగరం అమ్మవారి ఇల్లు, అంతేకాని అదేదో కొండ మీద చిన్న గుడి కాదు. నగరం అంతా తల్లి సామ్రాజ్యం, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ తల్లి పిల్లలు. అలాంటప్పుడు అదేదో సినిమా వచ్చిందిట, పిల్లలందరూ వెళ్ళి చూసి వస్తున్నారట అంటే ఏముందిరా సినిమాలో అని తల్లికి తండ్రికి అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీ పిల్లాడు కూర్చుని అస్తమాను టామ్ అండ్ జెర్రీలో చోటా భీములో ఏదో ఒకటి బాగా చూస్తున్నాడు అనుకోండి, ఏముందిరా అసలు అందులో పద నేను చూస్తానని చెప్పి మీరు కూర్చుని చూడరు ఒకసారి. అంతేగాని నేను టామ్ అండ్ జెర్రీ చూడటం ఏంటి, నాకు ఇంత వయస్సు అని అనుకోరు. అప్పటికి పిల్లలు అయిపోయి అలాగ చూస్తారు. అలాగనే అమ్మవారు కూడా తన పిల్లలతో పాటు అది చూడాలనిపించి వెళ్ళి చూసి ఉండొచ్చు. ఇంకా మనకు వచ్చే మూడో సందేహం ఏమిటండి రిక్షా తొక్కే అతనికి అమ్మవారు కనిపించేస్తారండి అని. మనలో ఈ పొగరిని దెబ్బ కొట్టడానికి అమ్మవారు కనిపిస్తారు. మనం సామాన్యంగా ఏమిటంటే, ఏదో మనకి ఇంత డబ్బు ఉంది, లేకపోతే మనం ఏదో పెద్ద ఉపాసన చేస్తున్నాం, అందుకని మన బోటి వాళ్ళకి కనిపిస్తే సరే, కానీ ఓ రిక్షా తొక్కుకునే అతనికి కనిపిస్తే ఏమిటి అని మనకు ఒక జాడ్యం ఉంటుంది మనస్సులో. అది దెబ్బ కొట్టడానికి అమ్మవారు ఇలాంటి లీలలు చేస్తూ ఉంటారు. మన డబ్బు అమ్మవారి ముందు ఎంత, మనం చేసే పూజలు మన ఉపాసన అంత. అమ్మవారికి నిర్మలమైన భక్తి కావాలి. అందుకే ఎప్పుడు ఏ వ్యక్తిని కూడా వృత్తిని బట్టి హీనంగా చూడడం కానీ గొప్పగా చూడడం కానీ చేయకండి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి చెయ్యండి. అతను రిక్షా తొక్కుకుంటే ఏమిటి, ఇప్పుడు మనలో చాలామంది లంచాలు తీసుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారా, వాళ్ళందరికన్నా చెమటోడ్చి ఉద్యోగం చేసి సంపాదించుకుంటున్నాడే, అతను చాలా గొప్పవాడు కాదు, మనకన్నా నయం కాదు. అందుకే అమ్మవారు మనలో చాలామందికి ఉండే అలాంటి అహంకారాన్ని తీర్చడానికే ఇలాంటి విచిత్రమైన లీలలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకొక లీల చూద్దాం, విజయవాడలో అమ్మవారు చేసింది. ఇప్పుడు నేను చెప్పబోయే లీల దాదాపు 1930 ఆ ప్రాంతంలో జరిగిందిట. మిమ్మల్ని అసలు ఒక ప్రశ్న అడుగుతా, సంవత్సరం మొత్తానికి అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజులు ఏవి అంటే ఏం చెప్తారు? వెంటనే దసరా అని చెప్పేస్తారు, అంతేనా? అందులోనూ విజయదశమి అంటే అమ్మవారికి చాలా ప్రీతి. కానీ మీరు ఒక విచిత్రం గమనిస్తే, విజయవాడలో విజయదశమి రోజు అమ్మవారి ఉత్సవమూర్తులు వెళ్ళి ఆ రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉంటాయి. అదేమిటండి ఉత్సవమూర్తులు పోలీస్ స్టేషన్లో ఉండవా అంటే అదే విచిత్రం. మీరు భారతదేశంలో ఇంకెక్కడా చూసి ఉండరు విచిత్రాన్ని, ఒక్క విజయవాడలో మాత్రమే జరుగుతుంది. ఎందుకండి అలాగా అంటే దాని వెనకాల ఒక అద్భుతమైన సంఘటన ఉంది. ఏమిటది? ఎప్పుడో 1930లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో విజయవాడలో అక్కడ పోలీస్ స్టేషన్ ఉండేది. ఇప్పుడు మనం 1 టౌన్ పోలీస్ స్టేషన్ అంటాం కదా, అందులో ఒక బ్రిటిష్ అధికారి ఎస్ఐ కింద ఉండేవాట. అయితే ఒకరోజు ఏదో అమ్మవారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే, మరి వాళ్ళు బ్రిటిషర్లు కదా, వాళ్ళకి మన దేవీ దేవతలు అంటే చులకన. దాంతో అమ్మవారి గురించి చాలా చులకనగా అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పారు, అమ్మవారి గురించి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, తప్పు అది అని. అంటే నేను మాట్లాడతాను, ఏం చేస్తుందని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడి తర్వాత ఇంటికి వెళ్ళి చూసేసరికి విచిత్రంగా అతని భార్యకి 4 పిల్లలకి 5గురికి ఒళ్ళంతా మసూచి వచ్చి చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నట్ట. పొద్దున్న అతను ఆఫీస్కి వచ్చేటప్పుడు చూస్తే శుభ్రంగా ఉన్నవాళ్ళు సడన్గా ఇంటికి వెళ్ళేసరికి అలా అయిపోయారు. దాంతో భయం వేసి, అయ్యి బాబాయ్ నేను తప్పు చేశాను, అందరూ అమ్మవారు అమ్మవారు అని చెప్తే ఏమిటో అనుకున్నాను, చాలా పొరపాటు చేశానని చెప్పి వెంటనే ఇంద్రకీలాద్రి మీదకి పరిగెత్తి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా నన్ను క్షమించు, అహంకారంతో తప్పు చేశాను, ఎలాగైనా నా భార్యా పిల్లల్ని రక్షించావంటే ఇక నుంచి నీకు ఉత్సవం చేసుకుంటాను అని మొక్కుకున్నట్ట. మొక్కుకుని మందులు అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేసరికి విచిత్రం, భార్యా పిల్లలు వచ్చి తలుపు తీశారు, ఒంటి మీద ఒక బొబ్బ కూడా లేదట. ఎంత చిత్రమైన విషయమో చూడండి. దాంతో ఆశ్చర్యపోయి ఇక నుంచి విజయవాడలో విజయదశమి రోజున ఈ జమ్మి చెట్టు దగ్గర పారువేటోత్సవం అని చేసి, ఆ తర్వాత అమ్మవారిని తీసుకెళ్ళి మా పోలీస్ స్టేషన్లో ఉంచుకుంటాం ఒక రోజు అని చెప్పి అక్కడి నుంచి ఆ ఆచారం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా
మీరు చూస్తే కనుక విజయదశమి రోజు అమ్మవారికి తెప్పోత్సవం అయిపోయాక కొండపైకి తీసుకెళ్తూ ఉంటే ఈ 1 టౌన్ సిఐ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాజలాంఛనాలతో వచ్చి అమ్మవారిని చక్కగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళినట్టు ప్రేమగా తీసుకువెళ్ళి ఆ రోజు పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ఒక దేవాలయాన్ని అలంకరించినట్టు అలంకరించేస్తారు. ఎంత ప్రీతో వాళ్ళకి అసలు ఆ పండగ అంటే. అప్పుడు అక్కడ పెట్టి ఈ పారువేటోత్సవం అయ్యాక పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రంతా దర్శనం కోసం ఉంచుతారు అమ్మవారిని. అది 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసే సిఐ గారికి ఒక వారసత్వంగా వస్తున్న ఆచారం అన్నమాట అది. ఇంతకీ ఇదంతా నిజమేనా అండి అంటే, ఇది 1930 ఎండోమెంట్స్ గెజెట్ ఉంటుంది కదా, అందులో ఈ సంఘటన పబ్లిష్ అయ్యి ఉంది. అందుకని కావాలంటే కనుక ఎవరికైనా వాటికి యాక్సెస్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. రెండవది మనకు వచ్చే అనుమానం ఏమిటంటే అమ్మవారిని తిట్టగానే ఇలా మసూచులు కలరాలు ఇవన్నీ వచ్చేయడమేనా, ఇదేం అన్యాయం అండి అని అనిపిస్తుంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారు ఏదో ఒక లీల చేసి తన అలాగా పోలీస్ స్టేషన్లో ఒక రోజు ఉందాము అనుకున్నప్పుడు ఈ సంఘటన సృష్టిస్తారు. ఇలాంటిది ఒక చిన్న లీల ఆట ఆడుకున్నట్టు. రెండో ముఖ్యమైనది మనం తీసుకోవాల్సింది ఏమిటంటే, ఇందులోంచి మహాత్ముల గురించి భగవంతుడి గురించి నోరు ఉంది కదా అని నోటికొచ్చినట్టు వాక్కూడదు. అలా వదిలేమనుకోండి, ఇప్పుడు ఈ సంఘటనలో అయితే అతనికి వెంటనే నిదర్శనం చూపించింది అదృష్టం. అది మనకి ఆ పాపం అంతా డిపాజిట్ అయ్యి ఎప్పుడో 20 ఏళ్లకో 30 ఏళ్లకో కొడితే అప్పుడు ఏడుస్తూ అనుభవించాలి. అందుకని ప్రకృతిలో మనకన్నా గొప్ప శక్తులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఎప్పుడూ వాటి మీద నోరు పాడేసుకోకూడదు. మనకి తెలియకపోతే ఒక నమస్కారం పెట్టుకుని తప్పుకోవడం అంతే. శ్రీమాత్రే నమః.